పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఎరా తగ్గిందా? తెలిసి అడుగుతున్నావా తెలియగలుగుతున్నావా? తెలుసుకోవాలని అడుగుతున్నా. సంతోషంగా ఉన్నప్పుడు సంబరాలు చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు కాదనుకునేవాడు ఫ్రెండారా? సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని చెప్తున్నావా? కాదు, తట్టిందని చెప్పా. 2 వారాల తర్వాత ఇవాళ లేచి నడుస్తుంది. నన్ను ప్రశాంతంగా ఉన్నవరారా? అయినా పంచులు మీ పనిష్మెంట్ నావా? ఇంత నోటు వాళ్ళు ఎందుకురా మీ ఇద్దరికి? అరే ఎవర్రా అక్కడ? ఇప్పటికే నేను 2 సార్లు వదిలేసారా, ఇంకా నీకు ఛాన్స్ ఇచ్చేది లేదురా. రాడు నువ్వేంట్రా మధ్యలో? నీకు దీనికి సంబంధం లేదు, తప్ప. భయపెడుతున్నావా? నువ్వు భయపడితే భయపడ్డానికి నీ బామర్ది కాదు. ఏంట్రా ఆపేశారు? కొట్టుకోండిరా. చా, స్నేహానికి విలువ లేదారా? సంబంధాలు సమాజ్ చేస్తారా? ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నందుకు మనం సిగ్గుపడాలరా. ఊరుకోరా. జీతం కోసం జీవితాలు గడిపేసే వీళ్ళకి జాలి గురించి ఎలా తెలుస్తుందిరా? మారణాయుధాలు పట్టుకు తిరిగే వీళ్ళకి మానవత్వం గురించి ఎలా తెలుస్తుంది? ఖాళీగా ఉంటే పోయి కవితలు రాసుకోండి, మమ్మల్ని కనుకొద్దు. ఖాళీగా ఉన్న ప్రతోడు కవితలు రాసేవాడైతే మా కాలేజ్ నుండి కాళిదాసులే ఉంటారు. అరే మీ ఇద్దరు అన్నదమ్ములే కదరా, ఆవేశంలో అన్నేదో ఒక్క మాట అన్నాడని అరిచేస్తావారా? తిక్కలో తమ్ముడు తిట్టాడని తోడు తీసుకుని తన్నడానికి వచ్చేస్తావారా? రామలక్ష్మణ్ చూసి ఏం నేర్చుకున్నారా? అయినా తప్పు మీది కాదురా. ఈ రోజుల్లో రాముడి కంటే రామ్ గోపాల్ వర్మకి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అయినా మీరేంట్రా వెనకాల? ఒక్కటూ గుర్తుపెట్టుకోండిరా, ప్రపంచం ఏఆర్ రెహమాన్ ఒక్కడనే గుర్తిస్తుంది, వెనకాల ఉన్న ఆర్కెస్ట్రాని కాదు. స్నేహం గురించి ఓ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసారా? చెప్పుకోలేని చోట దురదపడుతూ ఉంటుంది, గోక్కుంటావు, తీరా చూస్తే నీ 2 చేతులు నీ ముందే ఉంటాయి. అప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో తెలుసారా? అదేరా స్నేహం అంటే. డబ్బులు లేనప్పుడు డాడీ గుర్తుకొస్తాడు, సంకనాకిపోయేటప్పుడే స్నేహితుడు గుర్తుకొస్తాడు. అడగకుండా ఇచ్చేవాడు దేవుడు, పిలవకుండా వచ్చేవాడు స్నేహితుడు. అదిరా స్నేహం గొప్పతనం. అయినా నీకు ఇదేం బుద్ధిరా? ఖాళీగా ఉందని కర్చీఫ్ వేసిన కుర్చీలో కూర్చోకూడదు, కత్తిలా ఉందని కనబడిన ప్రతి అమ్మాయిని కెలకూడదు. గుర్తుంచుకో. అయినా వీళ్ళు ఎందుకురా ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? ఎమోషనల్ ఎందుకు అవ్వంరా? ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఒక్క మన దేశంలోనేరా ఫ్రెండ్షిప్ డేకి పబ్బుల్లో ప్రోగ్రాంలు పెడతారు, డిస్కోల్లో డిస్కౌంట్లు ఇస్తారు. ఇలాంటి దేశంలో పుట్టిన ఏ భారతీయుడు 2 స్నేహితులు విడిపోతుంటే చూస్తూ ఊరుకోలేట. జెండా ఎగరేగానే జనంతో కలిసి జనగణమన పాడేసి జెండా దింపేగానే జంప్ అయిపోయే జాతి కాదురా మాది. చిన్నప్పుడు అమావాస్య రోజు చందమామ పాట పాడిందని అన్నం పెడుతున్న అమ్మ మీద అలిగానరా. అంత సెన్సిటివ్ రా మేము. కుట్టుకోవటం ఈజీయరా, కానీ దానివల్ల కన్నవాళ్ల కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు చూడటం కష్టం. అంతెందుకురా, ఒక్కసారి వీడి మొహం చూడండి, ఎంత అమాయకంగా ఉన్నాడు. వీడు మొన్న మీ చెల్లిని లేపుకెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. ఎవరన్నా చూసుకొని, మా స్నేహితులది కాదా?
వీడు మా చెల్లెని లేపుకోవడానికి ట్రై చేశాడా? నీకెలా తెలుసు? ఎలా తెలిసింటి? హెల్ప్ చేసింది మేమే కదా.